యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అమెరికా దృష్టిలో కొన్ని దేశాలు రోగ్ దేశాలు, అది ఇరాన్ కావచ్చు, ఒకప్పటి ఇరాక్ కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా దృష్టిలో రోగ్ దేశాలన్నమాట. అయితే అమెరికా గత 15-20 సంవత్సరాల నుంచి ఇరాన్తో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుందని అయితే చెప్పొచ్చు. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే ఒబామా టైం కావచ్చు, ఆ తర్వాత ట్రంప్ 1.0 కావచ్చు. ఇరాన్ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ చేస్తుందని, ఇరాన్ విచ్చలవిడిగా న్యూక్లియర్ టెక్నాలజీని విరివిగా తయారు చేస్తుందని చెప్పి అమెరికా చాలా అభియోగాలు వేసింది. అప్పట్లో ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రాలిఫరేషన్ యాక్ట్ అని చెప్పి అమెరికా ఇరాన్ పైన చట్టం కూడా తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఇరాన్ పైన అనేక ఆంక్షలు వేసింది. అప్పట్లో బారక్ హుస్సేన్ ఒబామా ప్రభుత్వం అమెరికాలో ఇరాన్ని ఎలా దారికి తీసుకురావాలని చెప్పి చాలా ట్రై చేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత మొత్తానికి ఇరాన్తో చర్చలు జరిపారు. ఇరాన్ని లొంగ తీసుకున్నారు. జేసీపీఓఏ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయించి ఇరాన్కి ఒక న్యూక్లియర్ క్యాప్ పెట్టారు. ఇరాన్ ప్రాలిఫరేషన్ని కంట్రోల్ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ 2017లో ట్రంప్ 1.0 పీరియడ్లో అనమాట, ఆ టైంలో ఇరాన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ స్టార్ట్ చేశారు. ఇరాన్ పైన విపరీతమైన ఒత్తిడి స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇరాన్లో ఒక పోర్టు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందన్నమాట. అదే చాబహార్ పోర్టు. ఆ డెవలప్మెంట్లో ఇండియా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంది. అయితే చాబహార్ పోర్ట్లో కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి అప్పట్లో అమెరికా చాలా ఆంక్షలు పెట్టింది. కానీ ఇండియా 2018లో స్పెషల్గా ఇండియా ఏదైతే చాబహార్ పోర్ట్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుందో, దానికి సంబంధించిన టర్మినల్స్ కానీ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఇండియాకి వేవర్ తెచ్చుకుందనమాట. అంటే చాబహార్ పోర్ట్లో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరు ఏం డెవలప్ చేయకూడదు అనే ఆంక్షల నుంచి ఇండియా స్పెషల్గా మినహాయం తెచ్చుకుంది అమెరికా నుంచి. ఇదంతా 2018లో స్టోరీ అనమాట. ఇక్కడ భారతదేశానికి ప్రత్యేకంగా ఇరాన్లో ఇన్వెస్ట్ చేయమంటానికి, చాబహార్ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అమెరికా ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చాబహార్ పోర్ట్కి అతి దగ్గరలో చైనా, పాకిస్తాన్లో గ్వాడార్ పోర్ట్ డెవలప్ చేస్తుందన్నమాట. దానికి కౌంటర్గా చాబహార్ పోర్ట్కి స్పెషల్ వేవర్ ఇచ్చింది. అంతేకాదు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది అమెరికా చేతుల్లో ఉండేది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్, ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఒక పోర్ట్ దగ్గరలో ఉండాలని చెప్పి అమెరికా భావించి మొత్తానికి ఇండియాకి చాబహార్ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్పెషల్ వేవర్ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఇండియా పైన, ఇతర దేశాలపైన అమెరికా మాక్సిమం ప్రెషర్ పాలసీ స్టార్ట్ అయిందనమాట. దాంతో ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ వచ్చింది. చాబహార్ పోర్ట్లో ఇండియా కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయో, చాబహార్ పోర్ట్లో మనం ఏదైతే పెట్టుబడులు పెట్టామో ఇక నుంచి ఆ పెట్టుబడులన్నిటికి కూడా శాంక్షన్స్ వర్తిస్తాయి, ఆ వేవర్ ఎత్తేస్తున్నాము. అంటే ఇండియాకి ఎటువంటి మినహాయింపు లేదు. ఇండియా చాబహార్ పోర్ట్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుందో ఆ కంపెనీస్ అన్నిటికి కూడా ఆంక్షలు విధిస్తుందా అని చెప్పి అమెరికా డిక్లేర్ చేసిందనమాట. దాంతో భారతదేశానికి ఇప్పుడు పెద్ద తలనొప్పి మొదలైందనమాట. అంటే ఇరాన్ యొక్క చాబహార్ పోర్ట్ సంబంధించి ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తాయో భవిష్యత్తులో వీటన్నిటిపైన అమెరికా ఆంక్షలు మొదలవుతాయి అన్నమాట. అమెరికా కావాలని చెప్పి మనపైన ఒత్తిడి తేవడానికి ఇలాంటి పాలసీ తీసుకొస్తుందన్నమాట. ఇక్కడ చాబహార్ పోర్టుకు సంబంధించి మనం అనేక విషయాలు చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో అది చాబహార్ దాన్ని లింక్ చేస్తుంది అనమాట. సెంట్రల్ ఏషియా టు రష్యా ఇదంతా కంప్లీట్గా చాబహార్ పోర్ట్ మెయిన్ కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చాబహార్ పోర్ట్లో ప్రాజెక్ట్స్కి శాంక్షన్స్ విధిస్తే ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది. దాంతోపాటు సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కావచ్చు, గ్వాడార్ పోర్ట్ కావచ్చు, వీటన్నిటిని కౌంటర్ చేస్తూ చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సిపిసి కానీ చైనా ప్రాబల్యం కానీ ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంది. చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గి చాబహార్ పోర్ట్లో ఇండియా లాంటి దేశాల పార్టిసిపేషన్ తగ్గితే సిపిసి కావచ్చు, బీఆర్ఐ కావచ్చు, వీటి యొక్క ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ కాబట్టి పాకిస్తాన్తో మనకి యాక్సెస్ లేదు కాబట్టి ఎనర్జీ అండ్ ట్రేడ్ సెక్యూరిటీకి మనం కూడా చాబహార్ పోర్ట్ని ఒక లింకింగ్ పాయింట్గా వాడుకోవచ్చు అనమాట. అది కూడా మనం కోల్పోయినట్టు అవుద్ది. అంతేకాదు ఇండియా ఇరాన్ సివిలైజేషనల్ పార్ట్నర్స్. అమెరికా ఆంక్షల వల్ల, అమెరికా భయాల వల్ల ఇరాన్ని మనం ఇప్పటివరకు చాలా వరకు పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇండియాకి ఇరాన్ దూరం అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ మనం చేసే సపోర్ట్ దూరం అవుద్ది, దాంతోపాటు సెంట్రల్ ఏషియా కూడా మన లింక్స్ దూరం అవుతాయి అనమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్ పడతాయి. ఇవన్నీ పక్కన పెడితే చైనాకి ప్రాబల్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే చాబహార్ పోర్ట్ని కట్టడి చేశారో చుట్టుపక్కల ఉన్న పోర్ట్స్ కానీ ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా చైనా యొక్క స్ట్రెంత్లో, చైనా యొక్క కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చైనా యొక్క ప్రాబల్యం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అమెరికా ఎప్పుడైతే పివోట్ టు ఏషియా పాలసీని డైల్యూట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా చైనా యొక్క స్ట్రెంత్ పెరుగుతుందన్నమాట. ఇండియా కావచ్చు, లేకపోతే రకరకాల పోర్ట్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎప్పుడైతే అమెరికా ఇలాంటి పోర్ట్ డెవలప్మెంట్స్లో ఆంక్షలు విధిస్తూ ప్రెషర్ పెట్టుద్దో ఆటోమేటిక్గా చైనా యొక్క ప్రాబల్యం బాగా పెరిగిపోద్ది అనమాట. ఇరాన్ తెలివిగా ఇంకొక స్టెప్స్ వేస్తూ ఉంది. ఇరాన్ బ్రిక్స్లో జాయిన్ అయింది.
ఇరాన్ ఎస్సీఓలో జాయిన్ అయింది. ఇరాన్ రకరకాల కుటుంబంలో జాయిన్ అవుతుంది. అంటే ఇరాన్ చైనా దగ్గరికి వెళ్తుంది. అమెరికా ఇరాన్ దూరం చేసుకుంటే ఇరాన్ మాత్రం చైనా క్లోజ్గా వెళ్తుంది అనమాట. ఇవన్నీ చూస్తే ఈ ప్రెషర్ అంతా భారతదేశం మీద పడదా, అమెరికా ఎందుకు ఇలా చేస్తుంది, అసలు అమెరికాని మనం నమ్మొచ్చా భవిష్యత్తులో అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అమెరికా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఇండియా నష్టపోద్ది, తీవ్రంగా నష్టపోతుంది.